కశ్మీర్లో జరుగుతున్న అన్యాయాలు, కశ్మీర్లో ఎవరు వెనకాల నుంచి నడిపించి కశ్మీరీలని అంటే అక్కడ హిందువుల్ని, కశ్మీరీ హిందువులు ఎవరైతే ఉన్నారో పండిట్స్ వాళ్ళని ఆ లోయల్లో నుంచి బయటికి పంపించేశారు, ఎవరు అక్కడ లేడీస్ పైన ఆకృత్యాలు చేశారు. సో ఎక్కడి నుంచి ఇలాంటి స్లోగన్స్ రేజ్ అయ్యాయనేసి ఒక్కొక్క సినిమాలు తీస్తూనే ఉన్నాడు. అతనే ఆదిత్య ధర్. ఉరి అటాక్ గురించి మన అందరికి తెలిసిందే. ఆ తర్వాత బారాముల్లా అనేసి ఒక సినిమా వచ్చింది, ఆయనకు సంబంధించిందే. సో ప్రతి ఒక్క సినిమాలో కశ్మీరీల ఆధారంగా, అంటే కశ్మీరీలు అంటే ఎప్పుడున్నా కాశ్మీరీ ముస్లిమ్స్ కాదు, కాశ్మీరీ హిందూస్ అనమాట. సో కశ్యప ముని ఆ పేరు నుంచి ఈ కాశ్మీర్ వచ్చింది. సో ఆ మునికి సంబంధించిన వంశస్థులు, ఆ పండితులు, ఆ బ్రాహ్మణులు, ఆ హిందువులు వీళ్ళనమాట. సో ఈ ఆదిత్య ధర్ కూడా అదే కోవకు సంబంధించిన వాడు. సో ఆదిత్య ధర్ కావచ్చు, ఆ సినిమాలో వర్క్ చేసిన కశ్మీరీ హిందూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ దురంధర్ సినిమా తీయడం జరిగింది. ఈ ఒక్క సినిమా 75 ఏళ్ల ఉర్దూవుడ్ని అమాంతంగా పండబెట్టేసింది. సో మన బాహుబలి దెబ్బతో స్టార్ట్ అయిన ఈ తతంగం ఇప్పుడు ఆదిత్య ధర్ వరకు వచ్చింది అనమాట, అంటే దురంధర్ వరకు వచ్చింది. సో దురంధర్ ఎలాంటి హిట్ సాధించిందో మనందరికి తెలిసిందే. అయితే సో దురంధర్ సినిమాలో అన్నోన్ మెన్ కొన్ని అటాక్స్ చేస్తారన్నమాట. సో అటాక్స్ అన్ని ఫేక్ అనేసి, ఏదైతే లాస్ట్ 90 minutes లో చూపించిన అటాక్స్ అసలు రా ఏజెన్సీ చేయలేదు అనేసి చాలా మంది సోషల్ మీడియాలో, చాలా మంది ఈ ఫేక్ జోకర్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో రాస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో దీని గురించి ఇదంతా ప్రాపగండా మూవీ అనేసి మాట్లాడుతున్నారు అనమాట. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఒక ఆన్సర్. మొదటగా అతీక్ అహ్మద్ గురించి మాట్లాడుకుందాం. యూపీకి సంబంధించిన పొలిటీషియన్ అండ్ డాన్ ఈ అతీక్ అహ్మద్. అతనికి సంబంధించిన క్యారెక్టర్ మనకు ఇక్కడ దురంధర్ సినిమాలో మనకు కనిపిస్తుంది. ఎవరినైతే చెకప్ కోసం అనేసి బయటికి తీసుకొస్తారో అక్కడ వాళ్ళు కవరేజ్ చేస్తున్నప్పుడు సో షూట్ అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొన్ని స్లోగన్స్ రేస్ చేసి అక్కడ పోలీసులకి వాళ్ళు దొరికిపోయారు అనమాట. అండ్ అది ఒకటే కాదు, జహూర్ మిస్త్రీ అనేసి 1999లో ఏదైతే దురంధర్ పార్ట్ 1లో ఒక షాట్ మనకు కనిపిస్తుంది అనమాట. మన ఆఫ్ఘనిస్తాన్లోని కందార్ ప్రాంతంలో మన భారతదేశానికి సంబంధించిన ఒక ఫ్లైట్ ని హైజాక్ చేసి అక్కడ తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళని బెదిరించే ఒక క్యారెక్టర్ మనకు కనిపిస్తాడు అనమాట. పేరే జహూర్ మిస్త్రీ. 1999లో ఇది జరిగింది. సో విమానం చుట్టూ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన పోలీసులు, ఆర్మీ వాళ్ళు చుట్టుముట్టినా కూడా ఈ టెర్రరిస్టులు వదిలిపెట్టలేదు. ఆ తర్వాత అజిత్ దోవల్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సో భారత్ మాతాకి జై అనేసి ఒక సీన్ మనకు సినిమాలో కనిపిస్తుంది. అండ్ జో ఉఖాడ్నా ఉఖాడ్లో అనేసి ఒక డైలాగ్ కూడా ఈ జహూర్ మిస్త్రీ కొడతాడనమాట. సో ఆ జహూర్ మిస్త్రీని చంపే సీన్ కూడా దురంధర్ పార్ట్ 2లో మనకు కనిపిస్తుంది. 2022లో అన్నోన్ మెన్ లేపేశారు. అండ్ రెండోది వచ్చేసి రిపుద్మాన్ సింగ్ మాలిక్. ఇతను 1985లో ఎయిర్ ఇండియాకి సంబంధించిన బ్లాస్ట్ లో పాల్గొన్నాడనేసి ఈ ఖలిస్తానీని అన్నోన్ మెన్ 14 జూలై 2022లో అటాక్ చేసి చంపేసింది. సో ఇతన్ని ఎవరు మట్టు పెట్టారన్నది కూడా ఇప్పటిదాకా తెలియలేదు. అండ్ ఎవరినైతే ఈ దురంధర్ 2 సినిమాలో హీరోకి సంబంధించిన బెస్ట్ ఫ్రెండ్ లాగా ఫస్ట్ నుంచి ఆ సినిమా స్టార్టింగ్ లో కనిపించే ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది కదా మనకు. సో అతన్ని అంటే హర్విందర్ సింగ్ సంధుని 2021లో ఆర్పీజీ అటాక్ సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ పైన ఇతను అటాక్ చేసిండు అనమాట. సో ఇతన్ని హాస్పిటల్లో, పాకిస్తాన్ కి సంబంధించిన హాస్పిటల్లో నవంబర్ 2022లో ఇతన్ని కూడా పడుకోబెట్టేశారు అనమాట. బషీర్ అహ్మద్ పీర్ ఎవరైతే హెచ్ఎం కమాండర్ ఉన్నాడో, హిజ్బుల్ ముజాహిదీన్ కి సంబంధించిన కమాండర్ ఉన్నాడో, ఇతన్ని కూడా అన్నోన్ మెన్ 2023లో ఇతన్ని కూడా సయ్యద్ ఖలీద్ రాజాకు సంబంధించిన ఒక షాట్ కూడా ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. సో ఇతను అల్ బదర్ కమాండర్ అనమాట. ఇది ఒక ఉగ్రవాద సంస్థ. జమ్మూ కాశ్మీర్ లో ఏవైతే ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతుంటాయో సో అందులో మిగిలిన ఆర్గనైజేషన్స్ తో పాటు, అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తో పాటు ఇతను కూడా ఒక మెయిన్ లీడ్ అనమాట. సో ఇతన్ని వాళ్ళ ఇంటి బయట ఫిబ్రవరి 2023లో కాల్చివేయడం జరిగింది. అండ్ పరంజిత్ సింగ్ పంజ్వార్ ఎవరైతే చీఫ్ ఖలిస్తానీ కమాండో ఫోర్స్, ఏదైతే అక్కడ సినిమాల్లో జాగింగ్ చేస్తూ ఒక ఖలిస్తానీ వెళ్తూ ఉంటే అతన్ని చంపేసే సీన్ ఉంటుంది కదా, సో అది ఇతని గురించి అనమాట. అతనికి సంబంధించిన అండ్ వీళ్ళందరికి సంబంధించిన ఫోటోలు కూడా పక్కన ప్లే అవుతూనే ఉన్నాయి. సో అతన్ని అక్కడ చంపేస్తారనమాట. ఇది 6th మే 2023లో జరిగింది. ఇవన్నీ ఫేక్ అనేసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక్కసారి కళ్ళప్పగించి ఈ వీడియోని చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నా. సయ్యద్ నూర్ షలాబోర్ ఈయన మిలిటెంట్ కమాండర్ అనమాట. షాట్ డెడ్ ఇన్ బారా 5th మార్చ్ 2023లో ఇతని పైన అటాక్ జరిగింది. ఇతను చంద్రానికి తోడు ఇంకో 2-3 ఖలిస్తాన్స్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా నేను ఇక్కడ మాట్లాడతాను. అవతార్ సింగ్ ఖండా అనేసి ఆయన రెస్పాన్సిబుల్ ఫర్ ద అటాక్ ఆన్ ద ఇండియన్ హై కమిషన్ ఇన్ లండన్. ఈ ఖలిస్తానీస్ కొంతమంది 2 years బ్యాక్ అనుకుంటా మన లండన్లోని భారత హై కమిషన్ ముందుకు వెళ్ళి భారతదేశ జెండాను చీల్చే సీన్ ఒకటి మనకు చాలా కలవరపెట్టింది. అంతా ఇక్కడ మన ఈ లండన్లోని హై కమిషన్ ముందరే జరిగిందనమాట. సో అక్కడ ఇతన్ని గుర్తించిన కొందరు, అంటే ఆ కొందరు ఈ అన్నోన్ గన్మెన్ అనమాట, వీళ్ళు ఇతన్ని కూడా మట్టు పెట్టారనమాట. యూకేలో 16 జూన్ 2023లో అది కూడా పాయిజనింగ్ ద్వారా ఇతను చనిపోయాడు అనమాట. అంటే అన్నోన్ మెన్ పాయిజనింగ్ చేశారు.
ఇతను బర్మింగ్హామ్లోని ఒక హాస్పిటల్లో చనిపోవడం. ఐఎస్ఐకి సంబంధించిన ఆపరేటర్ ఎవరైతే నేపాల్ నుంచి వర్కౌట్ చేస్తూ నేపాల్ నుంచి మనీ లాండరింగ్ అంటే మన భారతదేశానికి డబ్బులు ఇవన్నీ సరఫరా చేసేవాడు. సో ఇతన్ని కూడా అన్నోన్ గన్మెన్ లేపేశారన్నమాట. సో అది 19th సెప్టెంబర్ 2022లో హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాకి సంబంధించిన అంటే మన భారతదేశం నుంచి కెనడాకి ట్రక్కులు నడిపిస్తాను, అక్కడ వెహికల్స్ నడిపిస్తాను అనేసి ప్లంబర్గా ఇక్కడ నుంచి వెళ్ళిన ఒక ఖలిస్తానీ ఆ తర్వాత భారతదేశం మీదనే ఎంతో పగ ప్రతీకారం పెంచుకొని ఉగ్రవాద సంస్థలో చేరి సో భారతదేశానికి వ్యతిరేక కార్యకలాపాలు చేయడం స్టార్ట్ చేసిండు. సో ఇతన్ని బ్రిటిష్ కొలంబియా అంటే ఈ కెనడాకి సంబంధించిన బ్రిటిష్ కొలంబియా గురుద్వారా ఆపోజిట్ జూన్ 2023 రోజు చంపేయడం జరిగింది అన్నమాట. సో ఇది కూడా మన అన్నోన్ గన్మెన్స్ పని అన్నమాట. అంటే సినిమాల్లో చూపించిన ప్రతి ఒక్క సీన్ రియలే అయినప్పుడు దీన్ని ప్రాపగండా అనేసి మన ధ్రువరాటికి సంబంధించిన జోకర్స్ టీం ఉంది కదా, వీళ్ళందరూ ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. భారతదేశానికి సంబంధించిన ఒక ఆర్మీ జవాన్ గురించి అతను స్పైగా ఎలా మారాడు, ఆ తర్వాత పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్ని ఎలా మట్టు పెట్టాడు, ఏదైతే పుల్వామా అటాక్ కావచ్చు 26/11 తర్వాత అక్కడ జరిగిన ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో దాంట్లో భారత పాత్ర ఏముంది అనేసి ఒకే ఒక్క సినిమా బయటకు వస్తే వీళ్ళందరికీ నిక్కర్లు తడుచుకుంటూ వచ్చిన ఏవైతే ఈ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్కి సంబంధించిన లేకపోతే జాన్ అబ్రహంకి సంబంధించిన సినిమాలు, స్పై సిరీస్లు ఏవైతే ఉన్నాయో సినిమాలు, సో అలాంటి ఫిక్షనల్ క్యారెక్టర్స్ లేకపోతే ఐఎస్ఐ ఉగ్రవాదుల్ని హీరోయిన్ల లాగా చూపించి పొట్టి పొట్టి బట్టలతోని డాన్స్లు చేయిస్తే వాటికి మాత్రం చప్పట్లు కొట్టేస్తారు ఈ జోకర్ గారు. కానీ నిజాన్ని నిర్భయంగా చూపెట్టిన ధురంధర్ లాంటి సినిమాల్ని మాత్రం మెచ్చుకోవడానికి వీళ్ళకి కనీసం ఒక్క మాట రావట్లేదు. ఎందుకంటే భారతదేశంలో ఇలాంటి వెన్నుపోటు పొడిచే వాళ్ళు మన చరిత్రలో ఉన్నారు, మన ప్రజెంట్ ఉన్నారు, అండ్ ఫ్యూచర్లో కూడా వీళ్ళే ఉంటారనమాట. అంటే వీళ్ళు కాకపోయినా వీళ్ళకి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేది మనము, మన జనరేషన్. జై హింద్, జై భారత్.